టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లు కార్యాలయాలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయానికి సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారా లేదా అన్న కోణంలో ఆరా తీసేందుకు ఒకేసారి సోదాలకు దిగారు అధికారులు. ఇవి రొటీన్ తనిఖీలేనని, తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సోదాలు ఎదుర్కొన్న ప్రముఖులు వివరణ ఇచ్చారు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతోన్న తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు కార్యాలయాలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు సతీమణిని కారులో బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంకు లాకర్లను పరిశీలించారు. దిల్ రాజుతో వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వారి ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన భారీ చిత్రాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండూ కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ రూపొందించినవే కావడం గమనార్హం. సినిమా కలెక్షన్లు, ఆదాయ వ్యయాల వివరాలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. దిల్ రాజుతో పాటు పుష్ప 2 సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ, సింగర్ సునీత భర్త మ్యాంగో సంస్థ అధినేత రామ్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం మీద 8 చోట్ల 55 బృందాలతో అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించడం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది.